టెస్లా కార్ల తయారీ కంపెనీ ఇండియా నుంచి మొదలవుతుంది అని వార్తలు వస్తున్నాయి. ఆ, కేంద్ర ప్రభుత్వము ఆ టారిఫ్ల విషయంలో కొంచెము ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడంతో ఇంతకుముందు 110% ఉండేది, ఇప్పుడు దాన్ని 70% తగ్గించడంతో టెస్లా వాళ్ళు కూడా ఇండియాలో ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి లేదంటే అసెంబుల్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ వాళ్ళ జాబ్ రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చి ఢిల్లీ, ముంబైలో ఎక్కడ జరుగుతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ తయారీ కోసం వాళ్ళు అనువైన ప్రదేశాలు ఎతుకుతున్నారు. అందుకోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తీవ్రంగా ట్రై చేస్తుంది అని వాళ్ళ అనుకూల మీడియా అయితే ఆంధ్రాకు వచ్చే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కియా ఉంది, ఇక్కడ ఒక గ్రేట్ లీడర్షిప్ అంటే విజనరీ లీడర్షిప్ ఉంది ఇక్కడ. కాబట్టి మోస్ట్ లైక్లీ ఇట్ విల్ కమ్ టు ఆంధ్ర అంటున్నారు. వస్తే బెటరే మనకు. ఆ, వీళ్ళు ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి వచ్చినారు అని చెప్పి వీళ్ళ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వస్తే ఇట్స్ గుడ్ ఫర్ స్టేట్ అండ్ ఆల్ ఆఫ్ అస్. కానీ ఇక్కడ నేను మెయిన్ మీడియాలో అంటే నేషనల్ మీడియాలో నేను చూసేది ఏంటి అంటే వాళ్ళేదో గుజరాత్లోనో లేకపోతే నోయిడాలోనో ఎక్కడో ఒక రెండు ప్లేసుల పైన కొంచెం ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని వార్తలు చూశాను. కానీ మన స్టేట్ మీడియాలో అయితే కొంచెము స్టేట్ వైపు చూస్తున్నారు, ఆంధ్ర వైపు చూస్తున్నారు అన్నట్టు కూడా వీళ్ళు రాసుకుంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషను లేకపోతే వీళ్ళు ఇచ్చే రాయితీలు, ఫెసిలిటీస్ లేకపోతే ప్రోత్సాహాల పైన వాళ్ళు ఎంత ఫేవరబుల్గా ఉన్నారనేది మనకైతే తెలియదు. వీళ్ళైతే వార్తలు రాస్తున్నారు. వస్తే మంచిదే, ఒకవేళ రాకపోతే ఎలాగో వీళ్ళు దాన్ని పనికి వస్తుంది వీళ్ళకి డిఫెండ్ చేసుకోవడానికి కూడా. మేము ప్రయత్నం ఎంత చేసినా కూడా మళ్ళీ ఒక జగన్ అనే వ్యక్తి అక్కడ ఉండడం వల్ల పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేశారు అని మళ్ళీ రాస్తారు. అంటే నెక్స్ట్ టైము జగన్ రాడు అని చెప్పి గ్యారంటీ ఇవ్వండి, అప్పుడే మేము వస్తామని చెప్పారు అని చెప్పి మళ్ళీ అదే చెప్తారు. వాళ్ళకి దేనికైనా కూడా బూచిగా చూపించడానికి ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి రూపంలో. ఇప్పుడు ఆ టెస్లా వస్తే ఓకే, ఎంటర్ కొండకు ఎంట్రుక వేసేసినాము. వస్తే కొండ, పోతే వెంట్రుక అన్నట్టు ఉండదు. అంటే వస్తే మా ఘనత అని చెప్తారు. రాలేదనుకో, చూసారా జగన్ ఉన్నాడు, మొత్తం ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ అంతా దారుణంగా పోయింది, ఇంకా ఆయన ఒక్కడ చాలు మొత్తం నాశనం చేయడానికి అని చెప్పి ఆ నెత్తిని వచ్చి బురద వేసేస్తారు. లెట్స్ హోప్ వస్తుంది ఫ్యాక్టరీని. వస్తే క్రెడిట్ ఆయనే తీసుకొని ఇంకెవరైనా తీసుకొని ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ అస్. స్టేట్కి మంచిది, రెవెన్యూ వస్తుంది, జాబ్స్ వస్తాయి. అంటే అట్లా మేజర్ కంపెనీస్ ఏమైనా వస్తే వారిని రిఫరెన్సెస్గా తీసుకొని ఇంకా ఇంకొంతమంది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వస్తే మంచిది. లెట్స్ సీ.